నామాలు ఆయ్ నువ్వు ఎందాక చదివావురా? నా బాగుందా, నాకు చదువు ఎక్కడదండి. ఈయన పెద్ద పని తెచ్చుకున్నాను, అలా మా నాన్న తీసుకొచ్చి మీ దగ్గర పనిలో పెట్టేశాడు. అమ్మ నామాలు అంటే చదువు సంధ్య లేకుండా ఉద్యోగం చేసి సంపాదించేస్తున్నావు అనమాట. దీన్ని ఉద్యోగం అంటారా? ఊడిగం. సరేగా నువ్వురే, నీకు కట్నం ఇచ్చి పెళ్లి చేసే మేనమా ఎవడు లేడేట్రా? అదేం ప్రశ్న అండి? పిల్లనిచ్చే మేనమావ అంటారు కానీ కట్నం ఇచ్చే అంటారా? అమ్మా, నా ముందు కట్నం గురించి మాట్లాడొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? తేరగా సంపాదించే వాళ్ళంటే నాకు అసహ్యం. ఎక్కడికి రా, భోంచేసి వెళ్ళు. అక్కర్లేదు, ఆయన గారి కట్నం సొమ్ము ఆయనకి ఇచ్చే వరకు నేను ఇంట్లో అన్నం తిన్నాను. ఒరేయ్ భరత్, ఆగరా, నిన్నేరా. ఏం ఆవేశపడక్కర్లేదు. ఆవేశం తగ్గితే ఆలోచనలు వస్తాయి, ఆలోచనలు వస్తే ఆకలేస్తుంది, ఆకలేస్తే ఆత్మారాముడు అలో లక్ష్మణ అంటాడు, వీడు అమ్మ అంటాడు. మన ఇద్దరికి అన్నం పెట్టు. నాకు అక్కర్లేదు, ఏ కడుపు నిండిపోయింది. అమ్మగారు కరెక్ట్ ఉంది. ఏం వాసన, ఏం గుమగుమ. మల్లెపూలు ఎవడు కనిపెట్టాడు గాని నిజంగా ఆడికి మన్మధుడు బిరుదు ఇచ్చివలసిందే. ఏంటి పక్కెక్కావు? డబ్బులు ఇచ్చాను, లెక్కెట్టుకోలేదా? లెక్కెట్టా, 500 తక్కువ ఉన్నాయి. నో ప్రాబ్లం, రేపు ఉదయాన్నే ఇచ్చేస్తాను. లెక్కిచ్చాకే పక్క. బయట ఒక్కే. నీతో నాకు గొడవ ఎందుకు గానీ, అసలే కత్తికి పదును ఎక్కువ, నాకు భయం ఎక్కువ. నువ్వు తలుపు వేసుకో, నేను బయటికి వెళ్ళిపోతున్నాను. వస్తాను, జాగ్రత్త, పడుకో. ఏటారాడు, పాత సినిమాలో హీరోడా కదా డల్ కూర్చున్నావా? ఏముంది, ఇంటి పోరు. నీకు ఇంకా పెళ్లి కాలేదు కదా? నిన్ను తరిమేసింది మీ ఆవిడైతే నేను బయట రావడం కారణం మా బాబు. శత్రువు ఏ రూపంలో ఉండేవులే. అవును, 30 రోజుల్లో 30 లక్షలు సంపాదిస్తాను పందెం కట్టావట? అవును మామ, ఆవేశంలో పందెం అయితే కట్టాను కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. నీకు అసలు బుద్ధి ఉందా? పందెం కట్టేటట్టు పందెం, పైగా 30 రోజుల్లో 30 లక్షలట. అంత ఈజీ అనుకుంటున్నావా? అంటే సంపాదించలేనంటావా? పైసలోనూ రూపాయలు అయితే ఎవడే నమ్ముతాడు, లక్షలు అంటే ఎవడు నమ్ముతాడు చెప్పు? నాకు తెలిసి అమితాబ్ బచ్చన్, అంబానీ అయితే ఈజీగా సంపాదిస్తారు. సామాన్యుడు ఎవ్వడు కూడా సంపాదించలేడు. అయినా తప్పు చేసేవాళ్ళు చేచా. 4 రోజులు గడువు అనే బదులు 365 రోజులు గడువు అని ఉంటే ఎంత బాగుంది చెప్పు? ఐడియా ఇస్తాం అనుకుంటే అలా అరుస్తావేంటి? అన్నా, ఏరా అక్క బట్టలు ఇచ్చింది, జోబులో ఏదో చీటీ మర్చిపోయాంట కదా, ఇచ్చిరమ్మంది. చీటీయా? శ్రీను జీడిఎం గోల్డెన్ ఏజెంట్. జీడిఎం అంటే గోల్డెన్ డ్రీమ్స్ మార్కెటింగ్ కంపెనీ. చాలా తక్కువ సమయంలో ఇంత ఎక్కువ డబ్బు సంపాదించాలంటే ఖచ్చితంగా జీడిఎం లోనే చేరాలరా. ఎస్. డిస్టర్బ్ చెయ్యకు ఇలా గడి గడి. డిస్టర్బ్ చెయ్యరా